గృహలక్ష్మి గుమ్మడికాయ కొట్టి స్వాగతం పలికింది. ఇదిగో బాబు, ఇదంతా త్వరగా క్లీన్ చేయండి. స్వామి మీరు రండి. ఇదేంటి అప్సకను? మీ చెప్పులలో మండిపోతున్నాయేంటి? మీకు కుడైతే నాకు ఎడమ, మీకు చెడైతే నాకు మంచి. అదేంటి? మీరు ఆత్మ, దయ్యం, గాలి, ధూళి అని భయపడతారు. నేను వాటితో ఆడుకుంటాను, స్నేహితులుగా చూస్తాను. మొండికేస్తే బోధిస్తాను, ఎదురు తిరిగితే శిక్షిస్తాను. చెప్పులు కాలటం కూడా మీకు మంచి శకునమా? అవును, అది అగ్నిదేవుని స్వాగతం. ఆ తోరణం ఎవరు కట్టారో? అదే ఆ భాగీరథి. ఎవడో తలకు మాసిన సన్నాసి చెప్పాడంట, ఇది తెచ్చి కట్టింది. వీళ్ళెవరో? మీకేం? వాడి చూపులు, వాలకం, అశుభాలను శుభం అనడం, వివరాలు కూపీలు అంటూ మన గుట్టు రట్టు చేయడు కదా. అంతదాకా వస్తాడంటావా? ఏమో, ఎవరికి తెలుసు. మనిషిని చూస్తే కాస్త విషయం ఉన్నవాడిలాగే ఉన్నాడు. వాళ్ళు మన మీద ఏమైనా అనుమానం కలిగేలా మాట్లాడితే, వాడు వేలు మనవైపు చూపిస్తే? వచ్చింది పోలీస్ కాదు, తనది హత్య, ఆత్మహత్య, తను చచ్చిందా ఎవరైనా చంపారా అన్న విచారణకు రాలేదు. చచ్చిన దాని ఆత్మను బంధించడానికొచ్చాడు. ఆ దెయ్యమే వాడితో మనం చంపామని చెప్తే నెక్స్ట్ చావాల్సింది మనమే కదా. అంతదాకా రానిస్తామా? వస్తే ఊరుకుంటామా? ఏం చేస్తాం? ఒక్క మర్డర్ చేసిన అనుభవం ఉందిగా, ఇంకో మర్డర్ చేద్దాం. అంటే సిద్ధాంతిని స్వర్గానికి పంపడమే. ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావు హంస. మనం బతకాలి అంటే తప్పదు కదా. అంతేనంటావా? తప్పదు.
ఏం చేస్తున్నారు ఇక్కడ? చెప్పండి, మిమ్మల్ని ఏం ఆలోచిస్తున్నారు? మేమేం ఆలోచించలేదు స్వామి. మీరే ఏదో ఒకటి ఆలోచించాలి. మీరేం చేస్తారో చెయ్యండి. ఎలాగైనా ఆ స్వర్ణ ఆత్మను బంధించి కాస్త మమ్మల్ని మనశ్శాంతిగా బ్రతికేలా చేయండి. హంస, రావే, మనం వెళ్దాం. పదండి. రా. ఏ సిద్ధాంతి, నీ విచారణల ఆపే. నా గురించి ఆరాలు తీయడం మానుకో. వచ్చిన దారినే వంగి అమ్మమ్మకి నమస్కారం చేసి వెళ్ళిపో. వెళ్ళకపోతే నీకు ప్రమాదం. నేను మాట వినడానికి రాలేదు, నిన్ను మాట వినేలా చెయ్యడానికొచ్చాను. ఏ సిద్ధాంతి మంత్రశక్తి పొంది నాకు నేను శాసిస్తా, నువ్వు తలొంచాలి. నేను ఎవ్వరికీ తలొంచను. వెళ్ళవా? నిన్ను వంచి వెళతా. కాసు పట్టుకోను, పట్టుకుంటే ఊరికే వదిలే సమస్య లేదు. అది చూస్తా. నేను చూస్తా. నిన్ను సీసాలోకి దింపి చూపిస్తా. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళాలి. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళాలి. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళాలి. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళాలి. నువ్వే వెళ్ళాలి. తన మరణానికి బలమైన కారణముందని నాకు అనిపించింది. చాలా దెబ్బతిన్న మనస్సుతో ఈ లోకం వదిలి వెళ్ళింది. ఎక్కడ మరణం సంభవించిందో అక్కడే ఆత్మ తన స్థావరం ఏర్పరచుకుంటుంది. అక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంది. అందుకే అక్కడికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలిస్తే గాని కొత్త విషయాలు తెలియవు.